హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శాల్వా నుండి బేబీ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో కట్ చేయాలో చూసుకుందాం. ఇది చూడండి, శాల్వాలు మనకి ఎవరైనా సన్మానం చేసినప్పుడు అలా శాల్వాలు వస్తాయి కదా, అదండి శాల్వాలు. ఇచ్చిన శాల్వాలకి మనం ఇలా దులుపులు ఉంటాయి కదా, అవి కట్ చేయాలి. ఫస్ట్ కట్ చేసుకుంటే నేను చేసేసాను ఆల్రెడీ, మీకు తర్వాత చూపిస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ బాడీ కట్ చేసుకోవాలి. ఎందుకంటే శాల్వా అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, అంత లెంత్ అవసరం లేదు. ఒక 3 years 4 years అమ్మాయి 3 years అమ్మాయిల వరకు బాగా సరిపోతాయండి ఈ డ్రెస్సులు. వాళ్ళకైతే ఎక్కువ అవసరం లేదు కదా, క్లాత్ సరిపోతుంది. చూడండి, ఇచ్చిన దాన్ని ఇట్లా 2 foldings చేసుకున్న తర్వాత ఇలా చేసేసుకొని నీట్గా కొంచెం మొత్తలు అనేది లేకుండా ఇలా కట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఏంటంటే టేప్తో మెజర్మెంట్స్ అనేది తీసుకొని వేసుకొని, ఇది వచ్చి ఆల్ డ్రెస్ నేను నేను స్టిచ్ చేసినది మా పాప కోసం. చూడండి, 10.5 ఉంది. హైట్ వచ్చి 9.5 ఉంది. సో మనం 1 inch ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా. నేను వచ్చి ఇప్పుడు మా అమ్మాయికి ఎక్కువ క్లాత్ పెట్టేస్తున్నానండి, ఎందుకంటే కొంచెం పెరిగే పిల్లలు కదా, కొంచెం క్లాత్ ఎక్కువ ఉంటే బాగా యూజ్ అవుతుంది. అది కొంచెం ఖర్చుల్లో అవి ఇవి పోయేసరికి సైడ్ స్టిచ్చెస్లో అన్నీ బాగుంటుంది. సో 15 పెడుతున్నాను. అమ్మాయికి ఎంత కావాలి మనకి? 10.5 11 కావాలి. నేను వచ్చి 15 పెడుతున్నాను, ఎందుకంటే క్లాత్ ఉండాలి అన్ని తోట అనమాట. అంతే. హైట్ వచ్చి మా అమ్మాయికి 10.5 సరిపోతుంది. 11 పెట్టుకుంటాను నేను, ఎందుకంటే పైన నీట్గా షోల్డర్స్ కింద ఎక్కువ క్లాత్ అనేది పోతుంది. సో 11 పెడతాను. పెరిగే పిల్లలు కదండి, ఎప్పుడు కొంచెం ఎక్కువగా పెట్టుకోవడమే బెటర్ అనమాట. అంతే. ఇప్పుడు చూసారు కదా, ఇలాగే పెట్టుకున్న మెజర్మెంట్స్ వరకు మనం కట్ చేసుకోవాలి. ఇలాంటివి చాలామంది ఏం చేయాలో అర్థం కాక పెట్టుకుంటారండి. ఇలా డ్రెస్సులు స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది వచ్చి మనం ఇది మిగిలింది కదా, ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకొని మనం హ్యాండ్స్ కన్నా పెట్టుకోవచ్చు, లేదంటే లాడలు పెట్టుకోవచ్చు, దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని మనము నెక్ అనేది పెట్టుకుంటాం అనమాట. నెక్ వచ్చి మనకు ఎంత కావాలంటే, మా బాబుకి 3 అయితే సరిపోతుంది హైట్. విడ్త్ వచ్చి నేను 2 తీసుకుంటాను అంతే, ఎక్కువ పెడితే మా బాబు జారిపోతుంది. 2.5 వచ్చి షోల్డర్ లెంత్. ఇది ఆర్మ్ హోల్ హ్యాండ్కి వచ్చి 4.5 తీసుకుంటాను అంతే. కొంచెం పెరిగే పిల్ల వరకు కావాలనుకుంటున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను, లేకపోతే 4 తీసుకుంటాను. అమ్మాయికి ఎక్కువ తీసుకోను. అంతే అండి. నేను మ్యాక్సిమం కొన్ని వాటికి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత లైనింగ్ కట్ చేసుకుంటాను. కొన్ని వాటికి మాత్రం ఫస్ట్ లైనింగ్ కట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుంటాను. అది బేస్డ్ అపాన్ డిజైన్ అనమాట. అంతే. సో ఇది వచ్చి మనకి బాడీకి లైనింగ్ కట్ చేద్దాము. బాడీకి ఇది పాలిస్టర్ లైనింగ్ అండి. 20 తాన్ ఉంటుంది, తాన్ వస్తుంది. 20 మీటర్స్ వస్తుంది తాన్లో. నేను ఎప్పుడు తాన్ తెచ్చి పెట్టేసుకుంటాను. చూసారు కదా, ఇది వచ్చి చిన్నపిల్లలకి ఏంటంటే మ్యాక్సిమం అడ్డం
పెట్టుకుంటే సరిపోతుంది. ఇదేమంటే నేను కొంచెం లెంత్ ఎక్కువ పెట్టాను, సరిపోతుంది లేదు ఒకసారి చూస్తాను. సరిపోయింది. ఇంతే అండి, డైరెక్ట్గా ఇలా కట్ చేసేసుకొని ఇది వచ్చి బాడీ సరిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కదా, ఇందాక బాడీ కట్ చేసి మిగిలిన పార్ట్ ఉంది కదా. సో ఇంత లెంత్ కూడా అమ్మాయికి అవసరం లేదు. సో నేను ఏం చేస్తానంటే ఇది కొద్దిగా పైన లాడలకు పనికి వస్తుంది. సో ఇది ఇలాగే పెట్టేస్తాను. దీన్ని వచ్చి హ్యాండ్స్ మీద కట్ చేసేసుకుంటాము. వస్తే కుచ్చు వస్తుంది, లేకపోతే లేదు. అది దాంట్లో మనకేం టెన్షన్ లేదు. కుచ్చు వచ్చినా టెన్షన్ లేదు, రాకపోయినా టెన్షన్ లేదు. దీనికి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మనం కట్ చేసుకుంటాము. చిన్నపిల్లలకైతే ఇంతే అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కటింగ్లో మనకు కొంచెం తక్కువ అయితే మళ్ళీ మనం ఎదురేసుకోవచ్చు, దాంతో టెన్షన్ ఏం లేదు. మీకు స్టిచ్చింగ్ వీడియో పెట్టమంటే కూడా స్టిచ్చింగ్ వీడియో పెడతానండి. మీరెవరు అడగట్లేదని నేను సైలెంట్గా ఉన్నాను. మీరు కావాలని అడిగితే మాత్రం పెడతానండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంతే అండి. ఇది ఇంకా మనం మిగిలింది కదా, మిగిలిన ఇది ఉంది కదా శాల్వా, దీన్ని ఇలా 2 ఫోల్డింగ్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా 4 ఫోల్డింగ్స్గా పెట్టేసుకోండి. ఎందుకంటే మనకు మెజర్మెంట్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. చూడండి, ఇలా 4 ఫోల్డింగ్స్ పెట్టుకున్న తర్వాత మనకి లెంత్ ఎంత కావాలి అని చూసుకోవాలి. మా బాబుకి అయితే ఈ డ్రెస్ ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఎంత లెంత్ వస్తుందో చూస్తాను. 14.5 వస్తుంది. వాము, 17 ఉంది. సో నేను 16.5 పెట్టేస్తాను. ఎందుకంటే పెరిగే పిల్లలు కదా, కొంచెం మనం ఇక్కడ ఇది మర్చి పెట్టుకున్నా కూడా పిల్లలకి యూజ్ అవుతుంది కదా, అందుకే నేను 16.5 పెట్టేస్తాను. ఇది మా పాపకి అండి, ఎవరికి కాదు. మా డాడీకి ఎవరో ఇచ్చారంట సన్మానం చేసినప్పుడు, ఆ క్లాత్ అలా పెట్టారు మా అమ్మ, అదే తీసుకొని వచ్చాను నేను. మీరు కూడా ఎవరైనా ఇలా సన్మానం చేసినప్పుడు వేస్ట్ చేసుకోకుండా ఇలా చేయండి. ఓకేనా, ఇంతే అండి. మనకి బాటమ్ పార్ట్కి దీనికి లైనింగ్ ఒక్కటి మనం సెట్ చేసుకునేసి ఇంకా స్టిచ్ చేయడమే. పిల్లలకి మెజర్మెంట్స్ అంతా సేమ్ వచ్చేస్తాయి, అట్లా టెన్షన్ ఏమి ఉండదు. మనం 1 మీటర్ తీసుకొని 2 ఫోల్డింగ్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, 80 ఉంది, 82 సరిపోతుందండి. 82 లేదంటే మీటరు మన ఇష్టం, అది మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇది పెద్ద ఫోల్డింగ్స్ కాబట్టి మనకి పిల్లలకైతే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ పిల్లలకైతే 1 మీటర్లోనే బాడీకి హ్యాండ్స్కి వచ్చేస్తుంది బాటమ్ పార్ట్కి. అది పెద్ద ఫోల్డింగ్స్ ఉండాలండి, చిన్న ఫోల్డింగ్ అయితే కాదు. 1 మీటర్లో పెద్ద ఫోల్డింగ్స్, అదే పెద్ద పన్నా అంటారు కదా, లైనింగ్ పెద్ద పన్నాలు అయితే వచ్చేస్తుంది. నేను తీసుకున్నవైతే పెద్ద పన్నాలే అండి, మీటర్ పన్నా వస్తాయి. అంతే అండి, మన కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ వీడియో మీకు యాడ్ చేస్తాను. చూడండి, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత ఒక పార్ట్ తీసుకొని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే మనం కుట్టి తిప్పేసుకోవాలి కాబట్టి చూడండి, ఇలాగా రివర్స్లో పెట్టుకొని మనం 2 చేతులతో అడ్జస్ట్ చేసుకుంటూ మిషన్ని మనం ఫస్ట్ నెక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నెక్ పార్ట్ స్టిచ్ చేసుకుని తర్వాత దాన్ని కుట్టి తిప్పేసుకుంటాం అన్నమాట.
చూడండి నిదానంగా సింపుల్గా మనం అనేది ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వచ్చి మనం అది రిమైనింగ్ పార్ట్ ఉంది కదా పైన, అది వచ్చి కట్ చేసుకుంటాం అన్నమాట. అందుకే ఇలా చూపిస్తున్నాను మీకు. చూడండి, మీకు అర్థం అవ్వాలని అలా చూపిస్తున్నాను. ఇలా కుట్టేసిన తర్వాత మనం కత్తెరతో చిన్న చిన్నగా కాట్లు అనేవి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనం కుట్టి తిప్పేటప్పుడు క్లాత్ అనేది నీట్గా కూర్చుంటుంది అనమాట. చూడండి, ఇలా నిదానంగా చిన్న చిన్నగా పెట్టుకోవాలి. చాలా ఎక్కువ పెట్టుకోకూడదు, కొంచెం కొంచెంగా పెట్టుకోవాలన్నమాట. కొంచెం కొంచెం పెట్టుకున్న తర్వాత మనం ఇలా రివర్స్లో కుట్టి తిప్పేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ సంకలు ఉంటాయి కదా, ఆమ్ రౌండ్, అవి పైనుంచి మనం స్టిచ్ చేసుకుంటాము. ఎందుకంటే అది మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసినప్పుడు నీట్గా ఉంటుందని, అటు ఇటు పోకుండా. కొందరైతే అలాగే స్టిచ్ చేస్తారు. నేను మాత్రం కంపల్సరీ ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది వేసిన తర్వాతనే మళ్ళీ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేస్తాను. అలాగే కింద కూడా బాడీ పార్ట్కి, లైనింగ్ పార్ట్కి జాయింట్ అనేది కూడా కింద కూడా వేసేస్తాను. అలా వేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది అనమాట. క్లాత్ అనేది అటు ఇటు పోకుండా నీట్గా ఉంటుంది. సో ఎవరి ఐడియాలు వాళ్ళవి, నేనైతే ఇలానే చేస్తాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత టక్స్లు అనేవి పెట్టుకుంటాం అనమాట. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఫస్ట్ అయితే మనం అదే చేస్తాము. అది ఎలా పెట్టుకోవాలి టక్స్లు అనేది మీకు చూపిస్తాను. చూడండి, ఇలాగ పైన షోల్డర్స్ దగ్గర సగానికి తీసుకొని కింది వరకు ఒకటే లైన్ తీసుకున్న తర్వాత ఇలా టక్స్ అనేవి వేసుకోవాలి. టూ సైడ్స్ వేసుకున్నాక చూడండి, ఇది బ్యాక్ పార్ట్కి బ్యాక్ వచ్చి కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని మెడలో అటు ఇటు క్లాత్ అనేది మర్చుకొని ఏమంటారు కాజాలు ఉక్సుల కోసం మనం కుట్టేసుకోవాలి. తర్వాత రెండు ఇలా జాయిన్ చేసుకోవాలన్నమాట. మనం ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇలా సింపుల్గా జాయింటింగ్ వచ్చి మనం ఒక్కటైనా వేసుకోవచ్చు, టూ కూడా వేసుకోవచ్చు. నేను ఒకసారి వేస్తున్నాను, అది మన ఇంట్రెస్ట్ అనమాట. మనం ఎలా కావాలంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు. చూడండి, కింద లైనింగ్ వేసి పైన మెయిన్ ఫ్యాబ్రిక్తో ఫోల్డింగ్ అనేది చేస్తాము. ఉక్సులు కాజల్ పట్టి మనం బ్లౌజెస్కి ఎలా స్టిచ్ చేస్తాం తెలుసు కదా. లేదు అది కూడా కావాలంటే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో మీకు యాడ్ చేస్తాను. చాలా సింపుల్. ఇది వచ్చి ఇప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్మెంట్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ సైడ్ దానికి తెలుసు కదా. ఫస్ట్ మెయిన్ బాడీ పార్ట్ పెట్టేసిన తర్వాత కింద మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తామన్నమాట. ఏదైతే మనం అటాచ్ చేయాలో బాటమ్ పార్ట్కి అది ఇది అదే. చూడండి, కొంచెం ఫ్యాబ్రిక్ ఉంటే తక్కువ పెట్టుకుంటూ వెళ్తాము, ఎక్కువ ఫ్యాబ్రిక్ ఉంటే ఎక్కువ పెట్టుకుంటూ వెళ్తాము. ఫోల్డింగ్స్ అనేది మనకు అవైలబిలిటీ ఉన్న ఫ్యాబ్రిక్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే బాడీ లెంత్ కూడా ఉంటుందండి. ఇది మా పాపకి మ్యాక్సిమం 11 కావాలి, 11 సెంటీమీటర్స్. సో క్లాత్ అయితే కొంచెం బాగానే ఉందండి. శాల్వాలు కదా, ఈ శాల్వాలు ఏంటంటే మామూలుగా మనం ఎక్కడైనా పూజలు హోమాలు అలాంటివి చేసుకున్నా కూడా మనకి ఇస్తారు. పూజారులు మనకి గౌరవ సూచకంగా ఇస్తారు కదా, అలాంటివి. అదేవిధంగా మనకి ఎప్పుడైనా రిటైర్మెంట్ ఫంక్షన్స్ కానీ, లేదంటే ఏదైనా పెద్ద పెద్ద పార్టీలు కానీ వెళ్ళినప్పుడు సన్మానాలు చేస్తారు కదండి, అచీవ్మెంట్స్ కానీ చేసినప్పుడు అలాంటప్పుడు ఇస్తారు కదా. అలాంటివి చాలామంది ఏం చేయాలో అర్థం కాకుండా అలానే పెట్టుకుంటారు. దాన్ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలో అనేది ఒక చిన్న థాట్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే యూజ్ చేసుకుంటారని చిన్న థాట్. అవసరమైతే యూజ్ చేసుకోండి, లేదంటే మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఈజీగా అర్థమవుతుందని పార్ట్ బై పార్ట్ నేను కష్టమైనా కూడా మీకోసం చూపిస్తున్నానని. చూడండి, ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత ఎలా ఉంది. ఫ్రిల్స్ పెట్టేసాం కదా, ఇప్పుడు వచ్చి మనం ఏమంటారు మెయిన్ లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ చెప్పాను కదా, ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టిన తర్వాత మాత్రమే ఇలా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది అటాచ్ చేస్తానని.
సో ఇలాగే చేస్తాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది చాలా తక్కువే తీసుకుంటామండి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత ఉంటే అంత కంపల్సరీ తీసుకోము ఎప్పుడు కానీ. సో అది కూడా చిన్న చిన్నగా ఇలా ప్రిల్స్ పెట్టేసుకొని మళ్ళీ డబుల్ స్టిచ్ అనేది వేసేస్తే అది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. వీడియో లెంత్ కొంచెం ఎక్కువగానే ఉంటుందండి, ఎందుకంటే నేను మొత్తం డ్రెస్ నేను ఎలా స్టిచ్ చేస్తానో మీకు చూపించాలని ఇలా చేశాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చూస్తూ ఉన్నారు కదా, డ్రెస్ చిన్నపిల్లలది కుట్టడం కూడా చాలా కష్టమే అండి. వీడియో తీసానంటే 1/2 అవర్ వచ్చింది, ఇంకా తీయనిది కూడా కొంచెం ఉంది. ఒక డ్రెస్ కుట్టాలంటే మినిమం 2 to 2.5 అవర్ పడుతుంది నీట్గా ఫినిషింగ్ అనేది రావాలంటే. ఇంకా డిజైన్ రావాలంటే ఇంకా 4 అవర్స్ అలా పడుతుంది. బ్లౌజ్ కంటే ఏం తక్కువ కాదండి, అర్థం చేసుకోవాలి కుట్టించుకునే వాళ్ళు కూడా. ఓకే డబ్బులు తీసుకుంటున్నారు అనుకోవద్దు, ఎంత కష్టం ఉంటుందని మీకు అర్థమవుతుంది. చూడండి ఇలా ఫోల్డింగ్ చేసి కుడితే మనం తర్వాత మనం వాష్ చేసినప్పుడు పోగులు అనేవి పోకుండా నీట్గా ఉంటుంది అనమాట. అందుకోసమే నేనైతే అలా కుడతాను ప్రతి డ్రెస్కి. ఎందుకంటే పట్టువి అవి ఇంకా కొన్ని క్లాత్లు వచ్చి ఊకే పోగులు పోతూ ఉంటాయి. అలా పోవడం వల్ల ఏమవుతుందంటే డ్రెస్ అనేది స్టిచ్చింగ్స్ అన్నీ రూమ్ అయిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఇలా ఫోల్డింగ్ చేసి ఇంకా కొంచెం క్లాత్ పెట్టి ఇంకో లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. నేను కొంచెమే పెట్టాను కాబట్టి ఇలా స్టిచ్ చేస్తున్నాను చూడండి. మన ఇష్టం అండి, మనం ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ తీసుకొని మళ్ళీ 2 ఫోల్డింగ్స్ చేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంకా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. నేను ఇది మా పాప కోసమే స్టిచ్ చేస్తాను. ఇది వచ్చి హ్యాండ్స్ అండి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ పెట్టి కుడుతున్నాను, ఎందుకంటే ఇది కూడా కుట్టి తిప్పేసిన తర్వాత బుట్ట హ్యాండ్స్ లాగా పెట్టాలి అనుకుంటున్నాను అనమాట. అందుకోసమే ఫస్ట్ ఇలాగ మనం ఒక లైన్ లాగా స్టిచ్ చేసేస్తాము. స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ రివర్స్లో తిప్పి మళ్ళీ పైన స్టిచ్చింగ్ అనేది వేస్తామన్నమాట. మీకు తెలుసు కదా, ఇది మన కర్వ్ ఉంటేనే కార్డులు పెట్టాలి, లేకపోతే కర్వ్ లేదు కాబట్టి స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ కార్డులు పెట్టాల్సిన అవసరం లేదు. అంతే అండి, ప్రతిసారి నేను ఇలా కట్ చేస్తాను దారం అనేది. అలా కట్ చేసిన ఈజీ ఉంటుంది. ఇలా ఒకసారి మనం రఫ్ చేసుకుంటే చాలు, కార్డులు పెట్టాల్సిన అవసరం లేదు, నీట్గా వచ్చేస్తుంది. మనం స్టిచ్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. చూడండి అంతే, చాలా సింపుల్ అనుకుంటాం కానీ సింపుల్ అయితే కాదండి. స్టిచ్చింగ్ చాలా కష్టం. నేను ఏమో అనుకున్నాను కానీ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మా పాప కోసం నా కోసం డ్రెస్సులు స్టిచ్ చేసుకోవాలనే థాట్తో నేను నేర్చేసుకున్నాను, అంతేగాని స్టిచ్చింగ్ చాలా కష్టం అండి బాబు. చూస్తున్నారు కదా, వీడియో తీయాలంటే చాలా కష్టం అసలు. నేనైతే చాలా కష్టపడుతున్నాను వీడియో తీయడానికి, స్టిచ్చింగ్ వీడియో. కొంచెం సపోర్ట్ చేయండి. ఇంత కష్టపడి వీడియోలు చేస్తుంటే కనీసం లైక్ కామెంట్ కూడా చేయట్లేదు. ఎలా ఉందో చెప్తే ఏమవుతుందండి, మేమే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మీరు చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీ కామెంట్లు చూసి మేము అంతకన్నా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాం. మీకు యూజ్ అవుతుందని హ్యాపీగా ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి మాకు స్కోప్ ఉంటుందండి. సపోర్ట్ చేయండి కొంచెం. స్టిచ్చింగ్ అనేది ఒక ఆర్ట్, అది అందరికీ వస్తుందని మాత్రం అనుకోవద్దండి. అందరు స్టిచ్చింగ్ చేస్తే ఇంకేం లేదండి, దానికి కూడా ఒక ఫ్యాషన్ అనేది ఉండాలి. ఇలా కుట్టి తిప్పేసుకున్న తర్వాత పైన కూడా నేను ఒక కుట్టేసేసుకుంటాను. వేసుకున్న తర్వాత బుట్ట హ్యాండ్స్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఫ్రిల్స్ పెట్టుకుంటాను. ఫస్ట్ మనం ఫ్రిల్స్ పెట్టాలంటే రాదు, ఇలా పైన స్టిచ్ చేసేసుకుంటే నీట్గా వస్తాయి అన్నమాట ఫ్రిల్స్ కూడా. అంటే ఫ్రిల్స్ దీనికి ఏమి ఎక్కువ రావండి, కొద్దిగానే వస్తాయి. అయినా కూడా ఎన్నైనా కానీ ఫస్ట్ అయితే మనం పైన కూడా ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత పెట్టుకోవడం అనేది బాగుంటుంది. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని నీట్గా వర్క్ అనేది మనం చేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు వచ్చి మిడిల్లో ఒకసారి కాట పెట్టుకుంటాం, ఎందుకంటే తర్వాత మనకి తెలియదు కదా షోల్డర్స్ దగ్గర ఏది రావాలని. అలా అనమాట. ఎక్స్ట్రా క్లాత్ ఏమి ఉండకుండా నీట్గా కట్ చేసి టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలాగ చిన్న చిన్నగా
చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటాను. ఎంత అనేది మెజర్మెంట్స్ ఏం లేదు, నేను అందాజు మీద పెట్టుకుంటాను అంతే. కింద వచ్చి మామూలుగా ఒక సైడ్ పెడితే పైన వచ్చి రివర్స్లోనే పెడతాను, ఎందుకంటే అప్పుడే బాగా కనిపిస్తాయి. నేను కూడా వేరే వాళ్ళ వీడియోలు చూసి కొన్ని నేర్చుకున్నాను అనమాట టిప్స్. సో మీకు యూజ్ అవుతాయని నేను చెప్తున్నాను. నేనైతే ఎవరిని ప్రమోట్ చేయనండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అందిస్తాను. చూడండి ప్రిల్స్ అనేవి పెట్టిన తర్వాత దాని ఇంకోసారి మనం ఇలా స్టిచ్చెస్ వేసేసుకుంటే ఒకవేళ ఎప్పుడు ఉన్నా ఊడిపోకుండా ఉంటుంది. ఫినిషింగ్ కూడా నీట్గా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చి చూడండి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నేను ఇందాక అటు సైడ్ పెట్టాను కదా, ఇప్పుడు ఫోల్డింగ్స్ అనేవి ఇలా పెడతాను. పైన వచ్చి మనం అంత దగ్గర పెడితే మనకి హ్యాండ్కి ఆర్మ్ హోల్ సరిపోదు, సో దూరంగా పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా దూరంగా పెట్టుకొని ఫోల్డింగ్స్ అనేవి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంతే అండి. బుట్టా హ్యాండ్స్ అనేవి క్లాత్ ఎక్కువ ఉంటే మనం పిల్లలకి బుట్టా హ్యాండ్స్ పెట్టుకోవడం చాలా బెటర్, ఎందుకంటే చాలా బాగుంటాయి ముద్దుగా పిల్లలకి. ఇంతే అండి, ఫైనల్గా మన ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి ఒకసారి చూసి కామెంట్ చేయండి. శాల్వాతో బేబీ ఫ్రాక్ అనేది ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.